హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు 2024 ఎలక్షన్ అయిపోయాక జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయం తర్వాత ఆ 6 నెలల కాలంలో పెద్దగా ఆయన అంత యాక్టివ్గా అయితే లేరు. ఆ తర్వాత 2024 అయిపోయింది, ఇప్పుడు 2025 వచ్చింది. మరి ఈ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాఫ్ ఎలా ఉంది, ఆయన ట్రెండింగ్లో ఉన్నారా లేదా, ఆయన అసలు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు, ఏంటి కథ తెలుసుకునే ముందర జస్ట్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే 2025 సంవత్సరంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి 2024 లాగా కాస్త సైలెంట్గా అయితే లేడు. 25 మొదలైనప్పుడు కాస్త ఎమ్మెల్సీలు వాళ్ళు రాజీనామా చేయటం, పార్టీలు మారటం అవన్నీ జరిగినా కూడా ఆయన అయితే వెనకడికి వేయలేదు. అఫ్కోర్స్ ఆయన స్వభావం కూడా అట్లాంటిది కాదులేండి, కొంచెం మొండి మనిషి, మొండి ధైర్యం గలవాడు. ఇంకా అదే మొండి ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. మనం చూసుకున్నాం, మిర్చి రైతుల పరామర్శకంటూ వెళ్ళాడు, అక్కడ జనాలు బాగానే వచ్చారు. ఆ తర్వాత మామిడి రైతులకంటూ, ఆ తర్వాత పొదిల్లో అదే మా ఏరియాలోనే పొగాకు రైతుల పరామర్శలకని, ఆ తర్వాత అక్కడ సత్తెనపల్లి దగ్గర ఒక కార్యకర్త చచ్చిపోతే కార్యకర్త పరామర్శలని, ఆ తర్వాత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గంలో రాప్తాడులో అక్కడ ఒక పర్యటనకని, ఇట్లా పర్యటనలు చూసుకుంటే పీపీపీ మెడికల్ కాలేజీల కోసమని రకరకాల పర్యటనలు చేశాడు. కొన్ని చోట్ల కొంచెం అక్కడ వీళ్ళు మరి ఇప్పుడున్న అధికార పక్షం చెప్తున్నంత తక్కువ జనాలు అయితే కాదు, కానీ ఒక్కొక్క చోట మాత్రం భారీగా వచ్చారు, ఒక్కొక్క చోట తక్కువగా వచ్చారు. అఫ్కోర్స్ జన సమీకరణ చేశారు. ఏ పార్టీ వాళ్ళైనా జన సమీకరణ చేయాల్సిందే ఇవాళ రేపట్లో. అది ఎంత ట్రోలింగ్లు వాళ్ళు వీళ్ళని చేసినా వీళ్ళు వాళ్ళని చేసినా జన సమీకరణ చేయకుండా, డబ్బులు ఇవ్వకుండా, మందు ఇవ్వకుండా, బీర్లు బిర్యానీలు ఇవ్వకుండా వాళ్ళ కార్యకర్తలు కూడా సరిగ్గా రావట్లేదు. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపని ఇదే నిజం. సో జనాలు బాగానే వచ్చారు. ఫైనల్గా అయితే నేను చెప్పదలుచుకుంది అంటే బాగానే ట్రెండింగ్లో అయితే ఉన్నాడు ఆయన. నేను అదే విపరీతమైన పోరాటాలు చేసేసాడు, విపరీతమైన లబ్ధి చేకూర్చాడు పార్టీకి, ఇంకా విపరీతమైన వ్యతిరేకతను మూటగట్టాడు అధికార పక్షం మీద అయితే నేను చెప్పట్లేదు. బట్ ఆయన ట్రెండింగ్లో అయితే ఉన్నాడు. వీళ్ళు ఎంత ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అనొచ్చు, యలహంక ప్యాలెస్లో దాక్కున్నాను అనొచ్చు, తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి రికార్డెడ్ ప్రెస్ మీట్లు పెట్టుకొని వెళ్ళిపోతున్నాడు అనొచ్చు, ఎంతైనా ఆయన మాత్రం ఈ ఇయర్ మొత్తం ట్రెండింగ్లో అయితే ఉన్నాడు. ఆయన బాగానే ట్రెండింగ్లో ఉన్నాడు, కానీ పార్టీకి మాత్రం ఆయన చెప్తున్నంత, వాళ్ళు ఆశిస్తున్నంత మైలేజ్ అయితే రాలేదు. అట్లనే నేను ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అనట్లేదు, వాళ్ళ మీద వ్యతిరేకత ఉన్నింది. కాకపోతే అది వీళ్ళు చెప్తున్నంత లేదు. ఒకవేళ ఉన్నా కానీ వీళ్ళైతే క్యాష్ లేకపోయారు. అది రకరకాల కారణాలు ఉన్నాయి. కొంచెం రపారపాలు అయితేనేమి, కాస్త జగన్మోహన్ రెడ్డి కూడా ఈ మధ్య చేస్తున్న భయపెట్టే ప్రకటనలు అయితేనేమి, ఇవన్నీ వాళ్ళ కార్యకర్తల వరకు వాళ్ళు యాక్టివ్ చేయడానికి బాగానే ఉంటాయి, యువతలను రెచ్చగొట్టడానికి బాగానే ఉంటాయి. కానీ నార్మల్ మామూలు జనాలకి ఎట్లా ఉంటాయంటే అభివృద్ధిని అడ్డుకునే శక్తిగానో, లేకపోతే ఏదో జనాలను బెదిరించుకునే శక్తిగానో, గూండాయిజంగానో, రౌడీజంగానో కనిపిస్తుంది. సో వాటి వల్ల ఏంటంటే అవతల ఉన్న నెగిటివిటీని వీళ్ళైతే క్యాష్ చేసుకోలేకపోతున్నారు. కొంచెం అవి కూడా తగ్గించుకుంటే రానున్న రోజుల్లో ఆ నెగిటివిటీని కూడా క్యాష్ చేసుకొని జనాలు వీళ్ళ వైపు చూసే రోజులు వస్తాయి. మరి మనమైతే పదే పదే చెప్తున్నాం రప్ప వద్దండి అని. అయ్యే కాకుండా వాళ్ళు కూడా కాస్త భారీ డైలాగులు, భారీ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అవన్నీ కాకుండా జనాలను ఆకట్టుకునే స్టేట్మెంట్లు ఇచ్చి ముందుకెళ్తే బాగుంటుందని మా యొక్క సూచన. అంతే. ఓకే, థ్యాంక్ యూ.